ఈ విధంగా వాక్యాన్ని ఆ, పంచుకోవటానికి దేవుడు నాకు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. నేను ఇంకా మర్చిపోను. డిసెంబర్ 25వ తారీఖు ముందు రోజు ఆదివారం, డిసెంబర్ 24వ తారీఖు నేను వాక్యం చెప్పాను. కొంతమంది చూసిన ఫేసులు కనబడుతూ ఉన్నాయి, కొన్ని ఫేసులు కొత్తగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రభు మహాకణికిరాన్ని బట్టి మీతో ఉండడం చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దేవుని వాక్యం మనందరినీ ఈ విధంగా సమకూర్చింది చెప్పడానికి. ఆయన వాక్యమై ఉన్నాడని మనం విశ్వసిస్తూ ఉన్నాం. అయితే ఆ రోజు నేను వాక్యం చెప్పాను, ఎంతమందికి గుర్తుందో లేదో తెలియదు, కానీ ఆ రోజు నేను చెప్పిన మాట ఏంటంటే క్రిస్మస్లో కిరాతకుడు, క్రిస్మస్లో కాంతి కిరణాలు. క్రిస్మస్లో కిరాతకుడు, క్రిస్మస్లో కాంతి కిరణం. ఆ విషయాన్ని బట్టి, ఆ అంశాన్ని బట్టి కొన్ని విషయాల్లో నేను పంచుకోవడం జరిగింది. ఆత్మదేవుడు కార్యం చేశాను, నేను నమ్ముతూ ఉన్నాను. అయితే ఈరోజు కూడా బల్ల మెసేజ్లో, సందేశంలో దేవుడు నిజంగానే ఇండైరెక్ట్గా కొన్ని విషయాలు తెలియపరుస్తూ వచ్చాడు. దానికి సూచన ఏంటంటే, బల్ల మెసేజ్కి మరియు ఆరాధన మెసేజ్కి అవి రెండు కొద్దిగా రిపీట్ అవుతూ ఉన్నాయంటే దానికి అర్థం పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా ఆ ఆత్మకార్యాలు ఆ వాక్యంలో చేయబోతున్నాడని. నేను ఏ విషయాలు అనుకుంటా వచ్చానో మెయిన్ మెసేజ్కి ఆ విషయాలు కొన్ని బల్ల మెసేజ్లో మనము విన్నాం. అయినప్పటికీ ఇంకొంచెం క్లియర్గా, స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు కూడా సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ఎవరైనా కళ్ళు తెరుచుకుని నిద్రపోయే అలవాటు ఉంటే దయచేసి అలా నిద్రపోకండి. రెండవది, ఈ వేడి ఎక్కువగా ఉంది, పైన వేడి, కాబట్టి ఆ వేడికి కొంత డిహైడ్రేషన్ వచ్చి నిద్ర అలా అలుపు వస్తుంది. అయినప్పటికీ భరించి మీరు వింటే ఆ భారం అనేది వస్తుంది. మీరు భరిస్తే భారం వస్తుంది. కాబట్టి ఆ భారాన్ని మీరు పొందుకుంటారని నేను ఆశపడుతూ ఉన్నాను. ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్తో నేను గత 10 సంవత్సరాలుగా దేవుని పరిచయం చేయడానికి దేవుడు సహాయం చేశాడు. మత్ఫడి భీల్ అనేటువంటి తెగ నార్త్ ఇండియాలో, నో టవర్ నో పవర్ అలాంటి ప్రదేశంలో, భారతదేశంలో 2 అతి పెద్ద పర్వతాలు, ఒకటేమో హిమాలయ పర్వతాలు దట్టమైన మంచుతో నిండి ఉంటుంది, రెండవది వింధ్యా పర్వతాలు. ఈ వింధ్యా పర్వతాలు ఎలా ఉంటాయంటే, కొద్దిగా బేస్ ఎక్కువైంది అనుకుంటా కదా. వింధ్యా పర్వతాలు ఎట్లా ఉన్నాయంటే దట్టమైన అడవులతో, క్రూర మృగాలతో నిండిపోయిన ప్రదేశమే వింధ్య సాత్పుల పర్వతాలు. ఆ పర్వతాల్లో మేము వెళ్ళాము. ఆ ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి దేవుడు సహాయం చేశాడు. అనేక మంది ప్రభు వైపు రావడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ విషయాలు మనము ఆలోచిద్దాం, తెలుసుకుందాం. అయితే ఈరోజు వాక్యం నిమిత్తమై మనం ధ్యానించబోతున్న వాక్యము యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం. ఎవరైనా చదవగలిగినట్లయితే చదివి ఈ వాక్యంలో ఉన్న కొన్ని లోతైన విషయాల్ని మనం ధ్యానించి మన జీవితంలో అన్వయించుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును మీతో కూడా వచ్చదమనిరి. వారు వెళ్ళి ధోని ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీయో పట్టలేదు. నేను ఈ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు కొన్ని విషయాలు దేవుడు బయలుపరుస్తూ వచ్చారు. ఆ విషయాల్లో అవుట్లైన్లో 4 విషయాలు మీకు తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను. ఒకటి ఏంటంటే, దీని అంశం ఏమంటే, నువ్వెందుకు పుట్టావు అనేది అంశం, అంతే. అసలు పర్పస్ ఏమి, ఎందుకు బతుకుతున్నాం, ఎందుకు చదువుతున్నాం, ఎందుకు ఉద్యోగం చేస్తున్నాం, ఏంటి ఆ పర్పస్, అదొకటి. అది అంశంగా ఉంటే, పేతురు లైఫ్లో కూడా చాలా కన్ఫ్యూజన్స్, చాలా ఆందోళనతో ఉన్నప్పుడు దేవుడు దర్శించాడు. ఓకే. అయితే దాంట్లో అవుట్లైన్గా మనం చూస్తే పేతురు జీవితాన్ని గురించి మొట్టమొదటి అంశం, తలంపు ఏమంటే, ఆ తలంపు ఏంటంటే, పేతురు పడిపోయిన వాడిగా ఉన్నాడు, పడిపోయిన వ్యక్తి లేదా పతనమైన వ్యక్తి. రెండవది ఫలితం లేని వ్యక్తి. ఎన్నో ప్రయత్నాలు చేశాడు, రాత్రంతా ప్రయత్నాలు చేశాడు, కానీ ఫలితం లేని వ్యక్తిగా ఉన్నాడు. మూడవది పశ్చాత్తాపడ్డ వ్యక్తి. నాలుగవది హతసాక్షి అయిన
వ్యక్తి, హతసాక్షి అయిన వ్యక్తి లేదా హతసాక్షి అయిన పేతురు. 4 విషయాలు మీరు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మొదటిదేమి పడిపోయిన పేతురు, ఫలితం లేని పేతురు, మూడవది పశ్చాత్తాపడిన పేతురు, నాలుగవది హతసాక్షి అయిన పేతురు. పేతురే కాదు, దాంతోపాటు శిష్యులు కూడా ఉన్నారు. ఆ విషయాలు కూడా మనం ధ్యానిద్దాం. అయితే మీరు ఒక తీర్మానం తీసుకొని వచ్చారేమో, నేను మాట్లాడకూడదు అన్నట్లు ఏమన్నా తీర్మానం తీసుకొచ్చారా? అది క్లాస్ కాబట్టి మీరు క్లాసుల్లో మాట్లాడరు, ప్రొఫెసరే మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇది సంఘం, మనము ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉండాలి. సో అలా మాట్లాడుతూ ఉంటే మీరు ఇక్కడ ఉన్నారని నేను అనుకుంటాను. సరేనా? కొంతమందికి కనీసం మాట్లాడలేకపోయినా ఇలా అన్నానండి, ఇలా అన్నానండి, అలా మాత్రం ఉండకండి. సో అలా ఉన్నప్పుడు మీరు ఎక్కడున్నారో నాకు అర్థమైపోతుంది. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే ఆ వాక్యానికి వెళ్ళే ముందు ఆత్మ సహాయం కోసం ప్రార్థన చేద్దాం. దయగలిగిన స్వామి, నాతో మీరు మాట్లాడండి. ఆత్మదేవ, మీ వాక్యపు శక్తిని మా అందరికీ మీరు బయలుపరచమని, దివ్య వాక్యాన్ని ధ్యానిస్తున్న మాకు వాక్యమైన తండ్రి మీరే మాతో మాట్లాడమని, మీ వాక్ ప్రత్యక్షతను మాకు దయచేయమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పేతురు జీవితంలో యేసయ్య ఎవరు అని తెలుసుకున్నప్పుడు, యేసుక్రీస్తు వారి యొక్క మహత్యము ఎలాంటిది అని ఆయన తెలుసుకున్నప్పుడు, యేసు ప్రభువు మొట్టమొదటిగా ఎన్కౌంటర్ చేశాడు. పేతురు గారిని దర్శించాడు. ఆ పేతురు గారు దర్శించిన ఆ సందర్భం కూడా చేపలు పడుతూ ఉన్నాడు. చేపలు పడుతూ ఉన్నప్పుడు రాత్రంతా ప్రయాసపడ్డాడు. రాత్రంతా ప్రయాసపడి ఏమీ లాభం లేకుండా పోయింది. ఒకటి కూడా ఆయన పొందుకోలేదు. మన జీవితంలో దేవుడు లేనప్పుడు మనం ప్రయత్నాలన్నీ ఫెయిల్ అవుతానే ఉంటాయి. మనం ఎంత కష్టపడతామంటే ఫిజికల్ స్ట్రెస్ వచ్చేస్తుంది, మెంటల్ స్ట్రెస్ వచ్చేస్తుంది, ఇంకా అన్ని ఆయాసాలే, అన్నీ వ్యర్థమే. ఇంత మనము ఒత్తిడితో ఉన్నప్పుడు యేసు ప్రభు దర్శించినప్పుడు, మొదటి ఆయన ఎన్కౌంటర్లో మొట్టమొదటిసారిగా యేసు ప్రభు పేతురుని దర్శించినప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు కుడివైపు వలవేయమన్నాడు. కుడివైపు వలవేసినప్పుడు, లోబడినప్పుడు అద్భుతంగా ఆ చేపలన్నీ వచ్చేసాయి. ఆ చేపలన్నీ పొందుకునే ఈయన సంతోషంగా యేసు ప్రభు చెప్పాడు, నన్ను వెంబడించు అన్నాడు. ఇక మీదట నిన్ను మనుషులు పట్టు జాలనుగా నేను చేస్తాను, చేపలు పట్టేవాడును కాదు, మనుషులు పట్టేవాడిని చెప్పినప్పుడు సంతోషపడిన తర్వాత యేసు ప్రభు చేసిన అద్భుతాలు అన్నీ ఇన్ని కాదు, ఎన్నో అద్భుతాలు కదా. యేసు ప్రభుతో ఉన్నాడు. యేసు ప్రభు ఎలా చేయాలో అలాగే ఉండాలి. యేసు ప్రభులాగా మాట్లాడాలా, యేసు ప్రభులాగా నడవాలా, యేసు ప్రభులాగా ప్రవర్తించాలా. యేసు ప్రభు యొక్క ఏ విధంగా ఆయన ఉంటాడో అదే విధంగా నేను ఉండాలని ఆశించాడు. కొన్నిసార్లు మనల్ని గైడ్ చేసేవాళ్ళు, అలాగే మనం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనల్ని లీడ్ చేసేవాళ్ళు లేదా మనల్ని ముందుకు తీసుకెళ్ళే ఏ విధంగా వాళ్ళు మాట్లాడతాడో వాళ్ళు జిరాక్స్ కాపీ లాగా మాట్లాడాలని మనం తహతహలాడుతూ ఉంటాం. లేదా ఆటోమేటిక్గా కొన్ని వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రవర్తన మన పైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి మనం అలా ప్రవర్తిస్తూ ఉంటాం. పేతురు కూడా ఆ విధంగా ప్రవర్తించేవాడు, ఆ విధంగా ప్రయత్నించేవాడు, ఆ విధంగా ఆశ, తొందర, ఆతృత కలిగిన వ్యక్తి పేతురు. ఇలాంటి వ్యక్తి ఒకసారి యేసు ప్రభు అడిగాడు, అయ్యా బాగానే ఉంది, అయితే నేను ఒక మాట అడుగుతాను చెప్తావా అన్నప్పుడు, ఆ మాట ఒకసారి మీరు వాక్యంలో చూస్తే మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో 16వ వచనం, క్షమించాలి, మత్తయి సువార్త 16:16, మత్తయి సువార్త 16:16లో అద్భుతమైన మాట అక్కడ రాయబడింది. అయితే అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. సీమోను, నీవు ధన్యుడవు, నా పరలోకమందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తే కానీ నరులు నీకు బయలుపరచును. దయచేసి ఆ వాక్యాన్ని మరియు స్టేజ్ని మీరు గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే నాకు కళ్ళు మూసుకుని వాక్యం చెప్పడం రాదు, నేను అందరినీ చూస్తూ ఉంటాను. కాబట్టి మీరు ఒకసారి అలా దించినా కూడా నిద్రపోయే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా వినాలి. ఇక్కడ చూస్తే పేతురు అడుగుతా ఉన్నాడు, నేను ఎవరిని అన్నప్పుడు పేతురు చెప్తా ఉన్నాడు, నీవు దేవుని కుమారుడు, సజీవుడైన దేవుని కుమారుడు, నువ్వు క్రీస్తు అన్నాడు. సజీవమైన దేవుడు అనేది తెలిసిపోయింది. మన జీవితంలో నిజంగా మనం ఆరాధించే దేవుడు, మనం వెంబడించే దేవుడు ఆయన బతికున్నాడా, ఆయనకు ప్రాణం ఉందా,
ఆయనకు ఊపిరి ఉందా అనేది మనం తెలుసుకోవాలి. మనం ఎవరినైతే వెంబడిస్తూ ఉన్నామో ఆయన సజీవమైన దేవుడా అని తెలుసుకోవాలి. ఈరోజు లోకంలో రకరకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు, రకరకాల పరిస్థితులు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారే సజీవుడని పేతురు ఎలా గుర్తించాడంటే, పేతురు ఆయనతో నడిచినప్పుడు అనుభవించాడు. అంతకుముందు యేసయ్య దేవుడని ఆయనకు తెలియదు, యేసే రక్షకుడని ఆయనకు తెలియదు, యేసే ఆయన పాపం నుండి విముక్తి చేస్తాడని ఆయనకు తెలియదు. పేతురు ఈయన సజీవమైన దేవుడు, ప్రాణంతో ఉన్న దేవుడని తెలుసుకున్నాడు. నేను నా జీవితంలో, మాది మాంత్రిక కుటుంబం, చిత్తూరు ప్రాంతం మీకు తెలుసు. ఈ లోకంలో కూడా మాంత్రికులు ఉంటాయా, మంత్రగాళ్ళు ఉంటారా, మాంత్రిక విద్యలు వెళ్తాయా అంటే ఉంటాయి. మీకు ఎలా దానికి సాధ్యం అంటే, కరోనా టైంలో చాలా ఎక్కువగా ఒక న్యూస్ మదనపల్లి మ్యాటర్ జరిగింది. ఇద్దరు చాలా ప్రొఫెసర్స్, వాళ్ళిద్దరు పిల్లలు యవనస్తులు, బాగా చదువుకున్న అమ్మాయిలు, వాళ్ళు ఏం చేశారంటే నరబలైపోయారు, నరబలి చేశారు వారు. అది ఆ టైంలో, లాక్డౌన్ టైంలో చాలా ఎక్కువగా ఆ న్యూస్ స్ప్రెడ్ అయింది. అయ్యో, ఈ కాలంలో కూడా నరబలిస్తారా, ఇద్దరు కూతుళ్ళు బలైపోయారో. అంత దారుణాతి దారుణమైన ప్లేసు చిత్తూరు ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో. అయితే ఇలాంటి ప్రాంతంలో మా తాత కూడా మాంత్రిక విద్యలు అభ్యసించేవాడు, మాంత్రిక విద్యలు చేస్తూ ఉండేవాడు. ఎవరికైనా ఏదైనా జరిగినంటే మాంత్రిక విద్యలు ప్రయోగాలు చేసేవాడు. సరే, నేను బాగు చేస్తానని చెప్పి బాగు చేసి ఆ ధనాన్ని ఉంచాడు. ఇంత పిచ్చి పిచ్చిగా ఏదో మూఢత్వంలో ఉన్నప్పుడు దేవుడు మా జీవితంలో రావడం ప్రారంభించాడు. మా తాతగారు మిషనరీ వైపు మాంత్రిక విద్యలు ప్రయోగం చేశాడు, అవి తిప్పి కొట్టింది. తర్వాత మా తాత పైకి పోయాడు. పైన పోయిన తర్వాత ఆయన చేసిన పాపం శాపంగా మా కుటుంబాల్లో ఏలుబడి చేసి నిజమైన దేవుని వైపు ప్రారంభమైంది, సమాధానం వైపు తిరిగాము. అన్ని ప్రాంతాలు తిరిగి అలిసిపోయినప్పుడు యేసయ్య దేవుని దగ్గర కూడా వెళ్దాము. చాలామందికి అపోహ ఏంటంటే, ఈయన అమెరికా దేవుడు కదా, ఈయన ఫలానా ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు. అయితే ఇంగ్లీష్లో ఎందుకు సైన్ పెడతావు, ఎందుకు ఇంగ్లీష్లోని బుక్ చదువుతావు, ఇంగ్లీష్లోని ప్యాంటు షర్ట్ ఎందుకు వేస్తావు? ఆయన ఎప్పుడు కూడా అమెరికాకు పోలేదు, ఆయనకి ఇంగ్లీష్ భాష కూడా రాదు. ఆయన భూమిపైన ఉన్నప్పుడు ఆయనకి అన్ని భాషలు తెలుసు, కానీ ఆయన మనిషిగా ఉన్నప్పుడు ఆయన ఇంగ్లీష్ భాషలో మాట్లాడలేదు. ఆయన అంత గొప్ప దేవుడు, అంత మహత్యం గల దేవుడు, ప్రపంచానికే దేవుడై ఉన్నాడు. ప్రజలు దేవుని వైపు, యేసయ్య వైపు నానా రకాల అపోహలు పెట్టేశాడు. వాస్తవానికి ఆయన ప్రపంచానికి దేవుడు కాబట్టి ప్రపంచ నడువొడ్డున ఉన్నాడు. ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు నా కోసం ఆయన పరలోక వైభవాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. ఆ గొప్ప దేవుణ్ణి నేను విడిచిపెట్టకూడదని చెప్పి మేము తెలుసుకున్నాము. అప్పుడు నేను మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు మాలో ఉన్న పాపపు జీవితం నుండి ఒక్కొక్కటిగా వెళ్ళడం, ఒక్కొక్కటిగా తీసేయడం ప్రభు సహాయం చేశారు. ఆయన నిజమైన దేవుడు అని తెలుసుకున్నాము. జాగ్రత్తగా వినండి. ఎలా నిజమైన దేవుడు అన్నదానికి కొన్ని విషయాలు నా జీవితంలో యేసయ్యని నేను ఎలా కనుక్కున్నానంటే, యేసుక్రీస్తు వారు పరలోక వైభవాన్ని విడిచిపెట్టి రావడానికి ఏం కారణం? ఆయన పరలోకంలో హే గాబ్రియేల్, హే మిఖాయేల్ అంటే ఆయనకు కావలసిన అన్నీ వచ్చేస్తాయి. చిటికేస్తే అందరూ దేవదూతలు ఆయనకు పరిచయం చేస్తారు. కానీ దేవుడే పరలోక వైభవాన్ని, ఆ కంఫర్ట్ జోన్ని విడిచిపెట్టి పశువుల పాకలో జన్మించాడు. ఎందుకు పశువుల పాకలో జన్మించాడు? పశువులు ఎప్పుడైనా స్థలం ఇస్తాయా? ఏవో. స్థలాన్ని ఇస్తాయా? ఏవో. పశువులు తన్నుతాయి, గాడిదలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే యూదా ఆ ప్రాంతాల్లో కూడా, ఈ యెరూషలేము ఈ ప్రాంతాల్లో గాడిదలు ఆ దినాల్లో, ఇక్కడే కాదు అక్కడ గుర్రాలు గాడిదలు ఎక్కువగా వాళ్ళు ప్రయాణాల్లో వెళ్ళేవాళ్ళు. ఆ స్థలంలో పశువుల పాకలో మనిషి గర్భిణీ స్త్రీగా ఉన్నటువంటి మరియ, గర్భిణీ స్త్రీగా ఉన్నటువంటి ఆమె ఎవరు, మనిషి అయిన వాడు ఎవరో స్థలమే లేదు. అయితే పశువులు గుర్తించాయి, స్థలం ఇచ్చాయి. కారణమేమో తెలుసా? పశువుల్లో ఉన్న స్వభావం మనుషుల్లోకి వెళ్ళిపోయింది, మనుషుల్లో ఉన్న స్వభావం పశువుల్లోకి వచ్చినాయి. అందుకే కొంతమంది పశువుల్లాగా తయారవుతూ ఉంటారు. వాళ్ళ స్వభావం కానీ కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే పులి, ఎందుకంటే సింహం, ఇంకొంతమందికి కాటేసే కార్యాలు ఉంటాయి. ఎందుకంటే పాము, విషమే జీవితంలో నిండి ఉంటాయి. అంటే జంతు స్వభావాలన్నీ మనుషులకు వచ్చేసాయి. మనిషిగా బతకట్లేదు. అందుకే దేవుడు భూలోకానికి వచ్చి మనిషిగా బతకాలని చెప్పి, మానవుడు ఎలా బతుకుతాడని చెప్పి దేవుడే మానవ రూపంలో వచ్చి మనిషిగా బతకాలని నిరూపించి చూపించాడు. అంతే కదా, ఆయన ప్రేమామయుడు కదా. ఆయన్ని హింసించిన, కొట్టిన, గాయపరిచిన ఒక్క మాట లేదు. ఏమన్నాడు తెలుసా? వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడు. అంత గొప్ప దేవుడు ఆయన. ఎందుకు ఆయన క్షమించాడు అంటే, ఆయన మనల్ని ప్రేమించాడు. దేవుడు ఏ తండ్రి అయినా సరే
కుమారుడు తప్పు చేస్తే చంపేస్తాడా? చంపడు. కొట్టేస్తాడా? కొట్టడు. ఎందుకో తెలుసా? కుమారుడు కూడా ఆయన బిడ్డ, నా బిడ్డ. అయ్యో వీడిని కన్నదానికి, వీడిని కనినాను, వీడిని నేను జన్మనిచ్చాను, ఈయన కొరకు నేను చస్తానే కానీ వాడిని చంపను, నా తప్పు అని చెప్పి తండ్రి చావడానికి సిద్ధపడతాడే కానీ తండ్రి చంపడు. అందుకే యేసు ప్రభు భూలోకానికి వచ్చి ఎవరిని చంపలేదో, అందరికీ సృష్టికర్త ఆయనే కాబట్టి ఆయన ఎవరిని కొట్టలేదో. నేను చేసిన తప్పుకి నేను బలిస్తాను, వాడు చేసిన తప్పుకి నేను బలిస్తా అని చెప్పి కల్వారి శిలువలో మరణించినాడు, కల్వారి శిలువలో చనిపోయాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న పేతురు, నీవే మెస్సయ్యా, నీవు సజీవమైన దేవుడవో, నీవు సజీవమైన దేవుడవో, పరలోకాన్ని నుంచి విడిచిపెట్టి వచ్చిన గొప్ప దేవుడు అనే విషయాన్ని తెలుసుకున్నాడు. ఆయన లాంటి దేవుడు ఈ లోకంలో ఎవరు లేరని తెలుసుకున్నాడు. ఆయన పుట్టంగానే చరిత్ర రెండుగా చీలిపోయింది కదా. క్రీస్తు పూర్వమని, క్రీస్తు శకమని. చాలామంది అంటారు యేసు ప్రభుకి చరిత్ర లేదని. అసలు చరిత్ర ఉందే యేసు ప్రభు వల్ల. చరిత్ర రాస్తున్నామంటే యేసు ప్రభు వల్ల. యేసే చరిత్రకు ఆధారం అని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు పరలోకము, చనిపోయిన తర్వాత మనకి పరలోకమా నరకమా అన్న విషయాలు తెలియచేసింది ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. ఎంత గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్న పేతురు ఏమంటున్నాడంటే సజీవమైన దేవుడు, సజీవమైన దేవుడు. నేను లాస్ట్ టైం ఒక చిన్న ఉదాహరణ చెప్పాను, ఇప్పుడు కూడా మీకు చెప్తాను. ఆ ఉదాహరణ ఆయన సజీవమైన దేవుడు అన్న దానికి నిరూపంగా ఉంటుంది. మనుషులందరూ దేన్ని ఎక్కువగా దేన్ని అంటారు? బంగారాన్ని కదా. అందుకే కదా నా బంగారా అంటారు, నా బంగారు కొడుక అంటారు, నా బంగారు అని ప్రబోధిస్తూ ఉంటారు. అయితే బంగారం గొప్పదేని ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులు, పక్షులు, చెట్లన్నీ ఒకరోజు పంచాయతీ పెట్టుకొని మీటింగ్ పెట్టుకున్నాయంట. గొప్పది ఏదో దాన్ని మొక్కాలని మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్లో తేలిందంటే బంగారే గొప్ప అని. అందరూ బంగారు దగ్గరికి వెళ్తే బంగారా నువ్వే సర్వం, నువ్వే గొప్ప అంటే బంగారం అంటే పిచ్చోళ్ళారా, నాకంటే గొప్పది ఇంకోటి ఉంది అని అంట. ఏది నీకంటే గొప్పది? బంగారు కంటే గొప్పది ఏది? అగ్గి. ఎందుకు అగ్గి అంటే అగ్ని గొప్పది ఎందుకంటే ఎంత పెద్ద బంగారు దగదగా మంచినా దాని విలువను లేపి బూడిది చేసే శక్తి దేనికి ఉంది? అగ్గికుంది. అందరు అగ్గి దగ్గరికి వెళ్ళినంట, నువ్వే గొప్ప, నువ్వే గొప్ప, నువ్వే దేవుడు అంటే అగ్గి అనిందంట, నేను అందరినీ బూడిద చేస్తా, నన్నే ఆర్పే శక్తి ఇంకో దానికి ఉంది, అదేంది? నీళ్ళు. కాబట్టి నీళ్ళే గొప్ప అన్నానంట. అందరు నీళ్ళ దగ్గరికి పోతే నీళ్ళు అనిందంట, నీళ్ళు ఏమనిందంటే నీవు నాకంటే గొప్పది ఇంకోటి ఉంది, నేను అందరినీ ఆర్పేస్తా, నన్నే ఆవిరి చేసే శక్తి ఒక దానికి ఉంది, అక్కడికి పోవనంట. ఏదది? సూర్యుడు. కాబట్టి అందరూ సూర్యుని దగ్గరికి వెళ్తే సూర్యుడు అన్నాడంట, సూర్యుడు అయ్యా నేను అందరినీ ఆవిరి చేస్తాను కానీ నా కాంతి కిరణాన్ని మూసే శక్తి ఒక దానికి ఉంది, అది ఏమది? మేఘము. అందుకు అందరూ మేఘం దగ్గరికి పోయాడంట, మేఘం దేవుడా నేను అందరినీ మోస్తాను కానీ నన్నే లేపేసే శక్తి ఒక దానికి ఉందనంట. ఏమది? గాలి మేఘాలని తారుమారు చేసే శక్తి ఉంది. అందరూ గాలి దేవుడా అని గాలిని మొక్కితే నన్ను ఆపే శక్తి ఒక దానికి ఉందనంట. నేను అందరినీ తీసుకెళ్ళిపోతా కానీ పర్వతాన్ని నేను కదిలించలేను అని చెప్పి పర్వతాన్ని దగ్గరికి వెళ్తే పర్వతం దేవుడా అంటే నాకంటే గొప్పది ఒకటి ఉందయ్యా అనంట. నీకంటే గొప్పది ఏముంది అని అంటే మనిషి. ఎందుకంటే వాడు బుల్డోజర్ తీసుకొచ్చి పర్వతాన్ని లేపేస్తా ఉన్నాడు అని అంట. తర్వాత మనిషి దగ్గరికి వెళ్తే మనిషి అంట, అయ్యా నేను అందరిని లేపేస్తా కానీ నన్నే లేపే శక్తి ఒకటి దానికి ఉంది, అదే గొప్పదని అంట. ఏదని అంటే చావు దగ్గరికి వెళ్ళి చావు దేవుడా అంటే అయ్యా చావు నాకంటే గొప్పది ఇంకోటి ఉంది, అక్కడికి వెళ్ళు, చావునే లేపే శక్తి ఒకదానికి ఉంది అని అంటే ఆయన ఎవరో కాదు, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయుడు, నజరేయుడు యేసుక్రీస్తు. మరణాన్ని గెలిచిన దేవుడు, గొప్ప దేవుడు, మహత్యంగల దేవుడు, ఆయనే సజీవుడు. ఆ దేవుని తెలుసుకున్నాడు పేతురు. ఈరోజు అంత గొప్ప దేవుని నువ్వు తెలుసుకున్నావా? ఆయన బతుకున్న దేవుడు, ఆయన సజీవమైన దేవుడు, ఆయన మృత్యుంజయుడు, మరణాన్ని సహితం చంపిన దేవుడు. ఆ దేవుని తెలుసుకున్న పేతురు ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు వద్దాం వాక్యానికి. చదవండి 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పెట్టబోదునని వారితో అనగా, చాలు చెల్లి, మేమును ఎంత బాగా మాట్లాడుతున్నాడు కదా. పేతురు ఎవరు? దేవుని గురించి తెలిసినవాడు. కొన్నిసార్లు మనం తెలిసి తప్పులు చేస్తూ ఉంటాం. యేసు ప్రభు దేవుడు అని తెలుసు, అన్నిట్లో ఒకటే కదా అని చెప్తా ఉంటాం. ఇక్కడ ఉన్నప్పుడు యేసు అయ్యా దేవా అని అంటాం. అక్కడికి వెళ్తే 6 సంవత్సరం నడిచాడు, అనేక అద్భుతాలు చూశాడు, చచ్చిపోయిన శవాలు యేసు ప్రభు లేపడం చూశాడు, ఆయన మన నుంచి తిరిగి లేస్తాడని చెప్పిన విషయం కూడా విన్నాడు. పేతురు ద్వారా దయ్యాలు పోయాయి, అద్భుతాలు జరిగాయి, అన్నీ అనుభవించాడు. కడుపుకి
తిండి లేకుంటే, ఒక పూట భోజనం లేకుంటే 5 రొట్టెల్ని 5,000 మందికి పెట్టాడు. ఇంత గొప్ప దేవుడు ఆయన. అంత మహత్యం కలిగిన దేవుడు. ఆ దేవుడు 3.5 సంవత్సరం ఇన్ని అద్భుతాలు తెలుసుకున్న తర్వాత కూడా ఏం చేసినాడు ఆయన? ఎక్కడికి వెళ్ళిపోయాడు? చేపలు పట్టుకునేకి వెళ్ళాడు. చేపలు పట్టుకునేకి ఎందుకు వెళ్ళాడు? వేరే పని చేసుకోవచ్చు కదా. చేపలు ఎందుకు పట్టాలా? ఎందుకంటే ఆయన దాంట్లో బాగా నిపుణుడు. పాత పని చేసినప్పుడు దేవుడు పిలిచాడు. మళ్ళా అదే పనికి వెళ్తా ఉన్నాడు. కొత్త పనికి వెళ్ళాడు అనుకో, దాంట్లో తెలీదు. సాతానికి చోటు ఇచ్చాడు. సాతానుడు ఆయన మనసులో ఒకటి పెట్టాడు. సాతానుడు ఆయన ఆలోచనలో ఒకటి పెట్టాడు. సాతానుడు వాడిని గలిబిలి చేసేసాడు పేతురు జీవితాన్ని. ఎందుకంటే యేసు ప్రభు ఇంక చనిపోయాడు, ఇంక రాడు, ఇంక అంతే, నా జీవితం నాది, నీ జీవితం నీది. యేసు ప్రభు సేవ చాలు, యేసు ప్రభుతో సహవాసం చాలు, యేసు ప్రభుని మొక్కించాలు, యేసు ప్రభుని నమ్మించాలు. నమ్మి నేను అలసిపోయాను, ఆయన నా ప్రార్థన వినట్లేదు, ఆయనతో నాతో సంబంధం చాలు, ఇంక నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తానని చెప్పి పాత పనికి వెళ్ళిపోయాడు. చాలామందికి కొత్త పాపం గుర్తురాదు, పాత పాపమే గుర్తొస్తుంది. పాత గర్ల్ ఫ్రెండే గుర్తొస్తుంది, పాత బాయ్ ఫ్రెండే గుర్తొస్తాడు. ఎప్పుడో ఇంటర్లో చాట్ చేసింది డిగ్రీలో గుర్తొస్తుంది. ఎప్పుడో చిన్నప్పుడు చేసిన పాపాలన్నీ కూడా మాటికి గుర్తొస్తాయి. కొత్త పాపం ఏం గుర్తు రాలేదు పేతురికి కదా. కొత్త రూట్ ఏం గుర్తు రాలేదు. ఏది గుర్తొచ్చింది? పాత స్వభావమే, పాత పాపమే. సాతానుడు నిన్ను నన్ను ఎక్కడ ట్రాప్ చేస్తాడు తెలుసా? నీ పాత పాపమే, పాత అలవాటే, పాత పద్ధతులే, పాత ఆలోచనలే. అక్కడే నేను ట్రాప్ చేస్తాడు. నువ్వు పెద్దగా దేవుడు అంటాను, దేవుడు సేవ చేస్తా అంటావు, నీ కథ నాకు తెలియదా? నువ్వు ఎన్ని పాపాలు చేసావు, నువ్వు ఎన్ని వేషాలు వేసావు అని చెప్పి సాతాను నిన్ను మళ్ళీ ఆ పాత వృత్తికే తీసుకెళ్తాడు కదా. మళ్ళీ ఒకసారి చదవండి, మనకి ఇంకా చాలా అద్భుతమైన విషయాలు దీంట్లో ఉన్నాయి. 3వ వచనమే. సీమోను పేతురు చేపల పట్టబోతున్నాడని వారితో అన్నాడు. ఎవరితో అన్నాడు? శిష్యులతో అన్నాడు. ఈ శిష్యులు ఎవరు? ఆత్మీయులు, దేవుని సేవ చేసేవాళ్ళు, చర్చికి వెళ్ళేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళకి ఈయన ఒక టీం లీడరు. ఈయన ఎవడు? పెద్ద ఆయన. ఎవరైనా నడిపించే ఆయన. నిజంగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు ఈయన? నేను చేపలు పట్టుకుంటున్నానయ్యా. ఇన్ఫర్మేషన్ వేరు, ఇన్ఫ్లుయెన్స్ వేరు. సమాచారం వేరు, ప్రభావితం చేయడం వేరు. చెడిపోయేవాడు నలుగురిని చెడిపోతాడంట, చెడగొట్టి చెడిపోతాడంట. చెడిపోయేటువంటి వ్యక్తి పేతురు, చెడిపోయే వ్యక్తి చెడిపోతా ఉన్నాడు. అయ్యా నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తా ఉన్నాడు అంటే వాంతో పాటు ఉన్న టీం అందరినీ కూడా చెడగొట్టాడు, ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. నువ్వు పాపములో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు, పాపపు మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు నీలో ఏం జరుగుతుందంటే ప్రభావితం జరుగుతుంది. సాతానుడు నువ్వు చెడిపోయేదే కాకుండా నలుగురిని చెడగొట్టేటువంటి పరిస్థితులు సృష్టిస్తాడు. ఇతనిలో కూడా అదే ప్రవర్తన జరిగింది కదా. మన జీవితంలో కూడా చాలాసార్లు చెడిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం, సాతాను యొక్క మాటలకు లోబడుతూ ఉంటాం, ఇతరుల్ని చెడగొడతా ఉంటాం. బుద్ధి చెప్పాల్సిన వ్యక్తి ఏం చేశాడు? చెడగొట్టేశాడు, పడిపోయాడు. పేతురు పతనమైపోయాడు. ఏమైపోయింది? అంతకుముందే పెద్ద పెద్ద డైలాగులు కొట్టాడు. ఏమని కొట్టాడు? ప్రభువా నీ మీద చెయ్యే ముందు నా మీద వేయాలా, నేను చచ్చిపోతాం ప్రభువా నీ కొరకు అన్నాడు కదా. అన్నాడు కదా. ముమ్మాలు అబద్ధం అన్న తెలియదన్నాడు. మనం కూడా చాలాసార్లు యేసయ్యా నీ కోసం చనిపోతాం ప్రభువా, నీ కోసం నేనేమైనా చేస్తాను ప్రభువా, నువ్వే నా దేవుడు ప్రభువా అని అంటే బాప్తిస్మం వచ్చేసరికి వద్దు ప్రభువా, ఎప్పుడు వద్దు, ఇంకా కొంచెం ఉంది, టైం ఉంది. లేదు ప్రభువా నాకు మళ్ళీ పెళ్ళి అవుతుందో లేదో తెలీదు, కాబట్టి ఇంకా టైం పడుతుంది. మనం పేతురులాగా కొన్ని విషయాల్లో, కొన్ని నిర్ణయాల్లో చెప్పేదేమో ప్రభువుకి చాలా ఆవేశంగా చెప్పేస్తాం, క్రియల్లో మాత్రం చాలా దూరం ఉంటాం. పేతురు కూడా, ఆయన జీవితం కూడా పాత స్నేహాన్ని వదిలిపెట్టలేదు. లోపల ఆ వృత్తి ఎలాగైతే సాతానుడు గుర్తు చేశాడో, నా జీవితంలో కూడా ఈ పాత పాపాలని గుర్తు చేస్తూ ఉంటాడు. పడిపోవడానికి కారణం ఏమో తెలుసా?
పాత స్నేహం, పాత వృత్తి, పాత పాత ప్రవర్తన. ఈరోజు నేను నా జీవితంలో కూడా ఈ పాతవి మన జీవితంలో ఎప్పుడు ఉండకూడదు, ఎప్పుడు కనబడకూడదు. మళ్ళా ఇతను చెడగొట్టాడు, ఆ టీముని చెడగొట్టాడు. ఎవరు అంటే మిగిలిన 6 మంది ఏం చేసేవాళ్ళు, వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు. వాళ్ళు కూడా ఆ వృత్తి కలిగిన వాళ్ళే, పాత వృత్తి కలిగిన వాళ్ళే. ఈ బ్యాచ్ అంతా చేపలు పట్టే బ్యాచే. అంటే ప్రభుని నమ్ముకున్న ముందు చేపలు పడుతూ ఉంటారు. ఇప్పుడు నీతో ఉన్న వాళ్ళు నువ్వు పాపం చేసిన తర్వాత నీతో ఉన్న టీము పరిశుద్ధంగా పరలోకం నుంచి దిగి వచ్చిన వాళ్ళు ఏం కాదు, వాళ్ళు కూడా పాపం నుండి వచ్చిన వాళ్ళు. సో నువ్వు పడిపోయావు కాబట్టి నీతో ఉన్న వాళ్ళని కూడా పడగొడతా ఉన్నావు, నీతో ఉన్నవాడిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నావు, పాపములో ప్రభావితాన్ని చేస్తూ ఉన్నావు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ప్రవర్తన మన జీవితాలకి ప్రభావితం పడగొట్టేటువంటి విషయాలు వస్తూ ఉంటాయి. దేవుడు ఎందుకు చెప్పాడు, ఏమని చెప్పాడు? నువ్వు వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించమన్నాడు, సాక్షిగా ఉండమన్నాడు. పేతురుకి ఇచ్చిన ఆ బాధ్యత ఏంటంటే నువ్వు నాతో ఉండు, నా కొరకు జీవించు అన్నాడు. చాలామందికి ఒక డౌట్, నేను ఎందుకు పుట్టానని కదా. నేను ఆ విషయాన్ని మీకు ఇప్పుడు చెప్తా ఉన్నాను. ఎందుకు పుట్టాను, ఎందుకు బతుకుతున్నాము, ఎందుకు వెళ్తున్నాము అనేది ఆలోచన లేకుండా ఉంది. ఈ మైక్ ఎవరు తయారు చేశాడు? ఎవరు తయారు చేశారు? మనిషి దైమా, మనిషి తయారు చేశాడు కదా. ఈ మైక్ ఎవరు తయారు చేశారు? మనిషి తయారు చేశారు. ఎందుకు తయారు చేశారు? మనిషి కొరకు తయారు చేశారు. ఈ మొబైల్ ఎవరు తయారు చేశారు? మనిషి తయారు చేశారు. ఎవరి కోసం? మనిషి కోసం. ఇక్కడ సృష్టింపబడిన మనిషి సృష్టింపబడిందంతా కూడా మనిషి కోసమే, మనిషి కోసమే. అయితే నిన్నెవరు చేశారు అని నువ్వు అడిగితే, నిన్నెవరు చేశారు? దేవుడు చేశాడు. నిజంగా నువ్వు దేవుని కోసం ఉన్నావా? దేవుని కోసం ఉన్నావా? నేను యేసు ప్రభు సేవ చేయాలని ఆలోచన నాలో ఒక్క ప్రశ్న నా జీవితానికి ఫుల్ టైం సేవ కొరకు ప్రభావితం చేసింది. నేను పిహెచ్డి చేసే టైంలో, జూనియర్ రీసెర్చ్ ఫెలోగా నేను చేసే టైంలో సాయిల్ సైన్స్ పని చేస్తూ ఉన్నాను. అప్పుడు ఆ అగ్రికల్చర్ బేస్లో అంతా అయిపోయిన తర్వాత, ప్రాజెక్ట్ అంతా అయిపోతుంది, పిహెచ్డి ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు. నహూము గ్రంథం నుంచి, సమాధాన సువార్త ప్రకటించు వారి పాదాలు పర్వతాలపైన ఉంటాయి, పర్వతాలపైన ఉంటాయి అంటే సువార్త ఎరగని ప్రాంతాల్లో ఉంటాయి, అంటే యేసుని ఒకసారి కూడా వినని ప్రాంతాల్లో ఉంటాయి. ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి అనేటువంటి విషయము ఆ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ ఉంటే నేను అనుకున్నాను, ఇది ఏమో అందరికి కాదులే, నాకు కాదులే, అది వస్తూ ఉంటుంది, మనం ఉంటాము, లోపల ఏదో అనిపిస్తుంది, అది నాకు కాదులే, నాకు డౌట్ ఉంది అని ఆ డౌట్లో సగం జీవితం అయిపోతుంది. అయితే నేను అనుకుంటా ఉన్నాను, ఒక ప్రశ్న నన్ను ప్రభావితం చేసింది. ఏమనంటే, దీని తర్వాత ఏం చేస్తామో? ఉద్యోగం చేస్తాం. ఎందుకు చేస్తాం ఉద్యోగం? ఎందుకు చేస్తాం ఉద్యోగం? మీకు తెలుసు ఎందుకు చేస్తామో. అయితే నేను అడిగాను, ఎన్ని సంవత్సరాలు ఈ ఉద్యోగం కోసం అని అంటే, 10th క్లాసు 10 years, ఇంటరు 3 years, మొత్తం ఇంటరు డిగ్రీ మొత్తం 15 సంవత్సరాలు, తర్వాత పీజీ 2 సంవత్సరాలు 17 years, మళ్ళీ ఒక పిహెచ్డి 21 years, మొత్తం 4 సంవత్సరాలు. మొత్తం ఎన్ని సంవత్సరాలు అయింది? 21 years. మధ్యలో కోచింగ్ ఒకటి, అదొకటి ఒక 3 సంవత్సరాలు వేసుకుంటే ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 26 సంవత్సరాలు చదవడం కోసమే. వయసు కాదు, చదవడానికి వేచించిన టైమే ఎన్ని సంవత్సరాలు? 26 years. నాకు 21 years పట్టింది. సో ఈ 21 years తర్వాత ఏం చేస్తావు అని అంటే, ఉద్యోగం చేస్తాను. ఎందుకు ఈ ఉద్యోగం అంటే, పొట్ట కోసం. కోటి విద్యలు ఎందుకోసం? కడుపు కోసం. ఎందుకయ్యా నువ్వు ఎందుకు వెళ్ళావు అని అంటే, కడుపాత్రం కోసం పోయాను అంటారు మా విలేజ్లో. కడుపు కోసం ఎన్ని సంవత్సరాలు చదివాను? 21 years. ఆత్మ కోసం, శాశ్వత కాలం పరలోకంలో ఉండే ఈ ఆత్మ కోసం ఎన్ని నిమిషాలు ఇస్తూ ఉన్నాం, ఎంత టైం వేస్ట్ చేస్తూ ఉన్నాం, ఆ ఆత్మల సంపాదన కొరకు ఎంత ప్రయత్నిస్తున్నామంటే లేదు. కడుపు కోసం, బతుకు కోసం, మట్టిలో పెట్టి ఈ శరీరం కోసం 21 years మనం చదువు. ఈ క్యాలిక్యులేషన్ వేస్తే సిగ్గైపోయింది నాకు. మీకు కూడా కొంతమందికి అర్థమవుతా ఉందనుకుంటా. ఎందుకు బతుకుతూ ఉన్నాం? మళ్ళా బతికంతా కూడా ఈ శరీరం కోసమే, ఈ శరీర వ్యక్తుల కోసమే. అయితే దేవుని కోసం ఆ శరీరాన్నే కలువరి శిలువలో నలకొట్టేశాడు, ఆ శరీరాన్నే అప్పగించేశాడు. అంత గొప్ప దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి శరీరధారిగా భూలోకానికి వచ్చాడు కదా. ఆ దేవుని కోసం నేనేం చేయాలా అనే ఆలోచనతో నేను ఫుల్ టైం సేవకి వెళ్ళడం. ఇంకా నేను వేస్ట్ చేయకూడదు. 21 ఉన్న జీవితము, యవన జీవితము
ప్రభు కోసము, ప్రభు పని కోసం నేను ఇస్తానని చెప్పి తీర్మానం తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూసాం కదా, పేతురు జీవితం కూడా అయోమయ జీవితం. ఎందుకు బతుకుతున్నామో తెలియదు, ఆకలి అయిపోతా ఉంది, తిండి లేదు, వెనకాల చూస్తే ఇంకా యేసు ప్రభు వస్తాడో లేదో, కాపాడుతాడో లేదో, భవిష్యత్తును గురించిన టెన్షన్, భవిష్యత్తును గురించినటువంటి ఆ యొక్క బాధ అతనిలో ఉండిపోయి పాత పాపానికి, పాత వృత్తికి వెళ్ళిపోయిన తర్వాత చూడండి, చదవండి ఒకసారి 3వ వచనమే చివరి భాగం. వారు వెళ్ళి ధోని ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీయో పట్టలేదు. దేవుడు లేకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా జీరోనే. యాకోబు కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాడు, డబ్బంతా వచ్చింది కానీ మనశ్శాంతి లేదు, రాత్రి అంతా మొత్తుకున్నాడు. ఒకవేళ డబ్బు ఉండొచ్చు కానీ మనశ్శాంతి ఉండదు. ఒకవేళ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా మనశ్శాంతి అనేది ఉండదు, సాటిస్ఫాక్షన్ ఉండదు, తృప్తి ఉండదు. మీకు తెలుసా, చాలామంది ఐటీ ప్రొఫెషనల్ పీరియడ్లో ఆ లైన్లో ఉన్న వాళ్ళకి టెన్షన్, ఒత్తిడి, ఇంకా అనేకమైనటువంటి ప్రెషర్స్, ప్రపంచంలో సూసైడ్ చేసుకునే బ్యాచ్లో అదొక బ్యాచ్, ఆ టీంలో ఉన్న బ్యాచ్. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, సాటిస్ఫాక్షన్ లేదు, జీవితం పైన నెమ్మది లేదు, అలాంటి పరిస్థితులు కూడా వెళ్ళిపోయాడు. పేతురు కూడా చేపలు పట్టుకుంటూ వెళ్ళిపోయాడు. రాత్రి అంతా నిద్రలేదు, అవునా కదా, రాత్రి అంతా నిద్రలేదు. రెండవది, ఆయనకి ఆకలి మండుతా ఉంది. ఒకవైపు కళ్ళు మండుతా ఉన్నాయి, ఇంకొక వైపు కడుపు మండుతా ఉంది. పోయిందే కడుపు కోసం, ఆ కడుపుకి ఏమీ లేదు. మళ్ళా ఇంకొక వైపు ఏమో నిరాశ, డిప్రెషన్, నిరాశ, ఆందోళన. ఈరోజు చాలామంది లైఫ్లో ఇవన్నీ ఉన్నాయి, చాలామంది లైఫ్లో ఇలాంటి కార్యాలు ఉన్నాయి. ఆయన స్కిల్ఫుల్ వ్యక్తే, క్వాలిఫికేషన్ ఉంది, క్వాలిఫైడ్, అనుభవం కలిగిన వ్యక్తి, అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. కానీ ఏం లేదు, దేవుడు లేడు, యేసయ్య లేడు. దాని ద్వారా ఆయన అన్నీ ఫెయిల్ అయిపోయాడు. చాలామంది జీవితాల్లో ఫెయిల్యూర్స్ కారణం ఏమో తెలుసా, దేవుడే. అయితే చదవండి, ఇంకా ముందు చదవండి, 4వ వచనం చదవండి. సూర్యోదయం అవుచుండగా యేసు ధరిని, అద్భుతమైన మాట కదా, ఎందుకు నిలిచాడు? పడుకో ఉండొచ్చు కదా, కూర్చో ఉండొచ్చు కదా, ధరిని ఎందుకు నిలిచాడు? ఎక్కడ ఉన్నాడు పేతురు? సముద్రంలో ఉన్నాడు. సముద్రంలో పోవచ్చు కదా, యేసు ప్రభు ఎందుకు ధరిలో నిలిచాడు? నాకు ఈ ప్రశ్నలు వాక్యం చదివినప్పుడన్నా కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అయితే నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు నాకు నేర్పించింది ఏంటంటే, ఫస్ట్ టైం ఏమో పేతురు ఎక్కడ పడిపోయాడు తెలుసా? నీళ్ళలో పడిపోయాడు, మునిగిపోయాడు. యేసు ప్రభువా నేను నీళ్ళపై నడుస్తానన్నాడు. రారా నడు అన్నాడు. అయ్యా నువ్వు దేవుడైతే, నువ్వు మెస్సయ్య అయితే, నువ్వు నా ప్రభు అయితే నేను కూడా నీళ్ళపై నడుస్తానన్నాడు. సరే నడు అన్నాడు. యేసు ప్రభు నీళ్ళపై నడిచాడు, పేతురు నీళ్ళపై నడిచాడు. చూశాడు అలలు అటువైపు ఇటువైపు, మునిగిపోతా వచ్చాడు. మునిగిపోతా వస్తే యేసయ్యా అని అరిచాడు. అప్పుడు పేతురు చేయించాడా? దేవుడు చేయించాడా? యేసు ప్రభు చేయించాడు. చేయబట్టి లేపాడని ఉంది వాక్యం, చేయబట్టి లేపాడు. నువ్వు మునుగుతూ ఉంటావు, నేను లేపుతా ఉంటావు, నువ్వు మునుగుతూ ఉంటావు, లేపుతా ఉంటావు. ఇది నీకు అలవాటు అయిపోతుంది. ఇంకా నేను లేపండి అయినా, నేను నిలబడతాను, నువ్వేరా. అర్థమైందా? ఎందుకు ధరిని నిలిచాడంటే, నువ్వు మునుగుతూ ఉంటావు, నేను లేపుతా ఉంటావు, నీకు అలవాటు అయిపోతుంది. నీకు పాపానికి అదే సంబంధం ఉంటుంది, నాతో సంబంధం ఉండదు. కాబట్టి నువ్వు ఇంక రావాలా, ఇంకా చాలు నేను వచ్చింది. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? నష్టాన్ని తీసుకొచ్చాడు. ఏం నష్టం అది? చేపలు లేకుండా చేశాడు, ఫెయిల్యూర్స్ తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా? నిన్ను నొప్పించాలని కాదు, నిన్ను నష్టం చేయాలని కాదు, నిన్ను బలహీనునిగా చూపించాలని కాదు, పనికిమాలినగా చూపించాలని కాదు, దేవునితో సంబంధం కలిగి ఉంచాలని కదా. ఎన్నిసార్లు దేవుడు మళ్ళీ తర్వాత తమ్ముడు ఆ మాటను చెప్పాడు కదా. కింద భాగానికి మళ్ళీ చూద్దాం ఆ విషయాన్ని. ఈరోజు నీ నా జీవితంలో నిజంగా దేవుడు ధరి నిలిచి ఉన్నాడు. నీ సిచ్యువేషన్లో, నీ ఫెయిల్యూర్స్లో, నీ టెన్షన్లో, నీ వ్యాధిలో, నీ పరిస్థితుల్లో దేవుడు ఎందుకు నిలబడ్డాడంటే, నిలబడేది ఎవరికో తెలుసా? ఆపదలో ఉన్న వాడిని ఆదుకోవడానికి నిలబడతా. ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ, నేను సిద్ధంగా ఉన్నాను హెల్ప్ చేయడానికి. కానీ మనం ఏం చేస్తామంటే, ఆయన హెల్ప్ అవసరం లేదు అని చెప్పి పట్టించుకోం. చూడండి, వీళ్ళు కూడా అదే ఉన్నారు. చదవండి ఒకసారి. సూర్యోదయం అవుతుండగా యేసు ధరిని నిలిచెను, అయితే గుర్తుపట్టలేదు. చాలక గుర్తుపట్టలేదు.
చాలాసార్లు మన సిచ్యువేషన్లో మనకు అననుకూలంగా ఉంటే దేవుని వాక్యం గుర్తురాదు. అన్నీ అనుకూలంగా ఉంటే ఏసే దేవుడు అంటాం. అనుకూల పరిస్థితులు లేనప్పుడే అది మనకు కష్టమైపోతుంది. మన సిచ్యువేషన్లో, మన పరిస్థితుల్లో, మన ఇబ్బందులలో యేసు ప్రభు దేవుడని ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఆయన మనం విడిచిపెట్టం, ఆయన ఎప్పుడు వదలడు. అంత ప్రేమమయుడు ఆయన, అంత గొప్ప దేవుడు. ఒకసారి నువ్వు చర్చిలో అడుగుపెట్టావా, నువ్వెంతైనా మొబైల్ చూసుకొని చాటింగ్ కొట్టు, కానీ ఆయన ఏమంటాడు తెలుసా? నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను రా, నన్ను ఒకసారి పట్టించుకో, నన్ను గుర్తుపెట్టు, నన్ను గుర్తుపెట్టుకో. నీ సిచ్యువేషన్లో, నీ పరిస్థితుల్లో నువ్వు ఎంత పాపం చేసినా, ఎంత దూరం ఉన్నా కూడా నీ ముందు నీ ఉన్నాను, అడుక్కుంటా ఉన్నాడు, రా రా అని. ఐఆమ్ రెడీ టు హెల్ప్ యూ. నీ చెయ్యి నాకు, నువ్వు నా దగ్గరికి, నీ చెయ్యి నా చేతికి అని అన్నప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? అవాయిడ్ చేస్తాం, దేవుణ్ణి అవాయిడ్ చేస్తాం కదా, అవాయిడ్ చేస్తాం. దేవుడు చాలాసార్లు ఐ లవ్ యూ అని టెక్స్ట్ పెడతాడు. ఆయనకి మాత్రం ఎప్పుడు రిప్లై ఇవ్వం. ఆయన 24 గంటలు చెప్తా ఉంటాడు, ఐ లవ్ యూ అని చాట్ చేస్తూ ఉంటాడు. కానీ మనం అందరికీ చాట్ చేస్తాం, కానీ ఆయనకి మాత్రం రిప్లై ఇవ్వం కదా. కొన్ని మెసేజ్లు వస్తూ ఉంటే దాన్ని చాట్లని ఒక చోట తీసి పడేస్తాం, డ్రాప్ లిస్ట్లో పడేస్తాం. యేసు ప్రభు చాటింగ్ కూడా మనం డ్రాప్ లిస్ట్లో పడేస్తాం. ఉండు ప్రభు, ఎప్పుడు టైం ఉన్నప్పుడు చూస్తాం, ఇప్పుడు నాకు టైం లేదు. కానీ ఆయన మాత్రం 24 hours ఐ లవ్ యూ అని పెడతానే ఉంటాడు మెసేజ్, దానికి రిప్లై లేదు. ఆయనది వన్ సైడు కదా. కానీ మనం మాత్రం అసలు పట్టించుకోం. మనల్ని ప్రేమించని, మోసం చేసి, అన్యాయం చేసి వానికి మాత్రం ఐ లవ్ యూ అని రిప్లై ఇస్తాం. ఎవడోడు ప్రపంచ అందగాడు ఎవరోడు? లూసిఫర్. వాడు చాలా అందగాడు, వానికి మాత్రం మనం బాగా రిప్లై ఇస్తాం. సరే చదవండి ఒకసారి, 5వ వచనం చదవండి. పిల్లలారా, భోజనం చేయడానికి మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగుగా, లేదని ఆయనతో చెప్పారు. చాలమ్మా థ్యాంక్ యూ అక్క. ఇక్కడ ఒక మాట ఉంది, యేసు పిల్లలారా అని సంబోధించాడు. పిల్లలారా ఎందుకు సంబోధించాడు తర్వాత చెప్తాను. దాని పక్కన ఏమనుంది? భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉందా. ఫస్ట్ ప్రశ్న వేసాడు. ఈ ప్రశ్న ఎక్కడ ప్రారంభమైంది బైబిల్లో? చెప్పండి ఒకసారి, అందరూ ఉన్నారా? రైట్. ఎక్కడ ప్రారంభమైంది ప్రశ్న? ఆదాము దగ్గర ప్రశ్న ప్రారంభమైంది. ఆదాముకి 3 ప్రశ్నలు వేశాడు దేవుడు. ఏమని ప్రశ్న వేశాడు చెప్పండి. ఆదాము 3:9 ఉంటుంది. ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావు అని అన్నాడు. రెండో ప్రశ్న, నీకెవరు చెప్పారు అని అన్నాడు. మూడో ప్రశ్న, నువ్వు తిన్నావా అని అడిగాడు. 3 ప్రశ్నలు వేశాడు దేవుడు. ఫస్ట్ ప్రశ్న ఏమి? ఎక్కడున్నావు. రెండో ప్రశ్న, కొన్నిసార్లు దేవుడు మనల్ని ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. ఎక్కడున్నావు అంటే, మీ మనసు ఎక్కడుంది? బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్. అట్లా కాదు కదా. ఎక్కడున్నావు అన్నప్పుడు, ఇక్కడే ఉన్నాను ప్రభువా, నీ దగ్గరే ఉన్నాను అని చెప్పింటే ఏమి ఇబ్బంది ఉండేది కాదు. దేవునికి ఇచ్చిన రిప్లై కూడా ఎంత దారుణంగా ఇచ్చాడంటే, మనం తర్వాత దాంట్లో చూస్తాం. తిన్నావా అన్నప్పుడు కూడా ఆ రిప్లై, ఆ ప్రశ్నకు కూడా జవాబు లేదు. నువ్వు ఎవరు చెప్పారు అనే దానికి కూడా జవాబు లేదు. ఎలా ఎటకారంగా ప్రశ్న ఆన్సర్ ఇచ్చాడంటే, ప్రభువా నువ్వు చేసిన ఈ స్త్రీయే కదా. అట్లా నీవు చేసిన ఈ స్త్రీయే అంటే నాదేం తప్పులేదు, నేను చాలా పర్ఫెక్ట్, నేను చాలా పరిశుద్ధుని, నేనేం తప్పు చేయలేదు, నువ్వు చేసినావు కదా, ఆమెది కూడా తప్పులేదు, ఆమె నాకు ఇచ్చింది, ఆమెకు తప్పులేదు. కారణం ఎవరంటే నువ్వు చేసావు కదా, నీదే తప్పు కదా. చాలామంది ఎవరిపైన నిందేస్తామంటే దేవుని పైన వేస్తాం. తప్పు చేసేది నువ్వు, నేను బైబిల్ చదవను అంటాం. పాపం చేసేది నువ్వు, నేను ఇంక చర్చికి పోను అంటాం. ఆయన ఏం చేశాడమ్మా? చేసింది నువ్వు, పాపము పోయింది నువ్వు, అక్రమ సంబంధం పెట్టుకుంది నువ్వు, అన్యాయ సంబంధం పెట్టుకుంది నువ్వు, పాపపు ఇచ్చల్లో ఎదిగింది నువ్వు. మళ్ళీ అలిగేదేమో, నాకు దేవుడు వద్దు, నేను దేవునితో పోను కదా. ఎక్కడున్నావు పేతురు, ఎక్కడున్నావు అని ఆదాముని అడిగినప్పుడు సరెండర్ అయిపోవాలి, పశ్చాత్తాపడాల్సిందే. దానికి ఆన్సర్స్ డైరెక్ట్గా వచ్చి, ప్రభువా నేను తప్పు చేశాను ప్రభువా అని ఒప్పుకోవాల్సి ఉండే.
ఒప్పుకోలేదు, దేవుని పైన నిందేశాడు. చాలాసార్లు మన జీవితంలో చాలామంది సిస్టర్స్ కానీ బ్రదర్స్ చెప్తా ఉంటారు, అన్న ఆ అమ్మాయిది ఏం తప్పలేదన్నా, నేనే ఆ పాపం చేశాను, నేనే అమ్మాయిని చేశాను అంటాను. అంటే అమ్మాయిది ఏం తప్పలేదు కదా. ఇక్కడ కూడా మనోడు కూడా అలాగే చెప్తున్నాడు, ఆమెదేం తప్పలేదు, తప్పంతా నీదే ప్రభువా, తప్పంతా నీదే ప్రభువా. కానీ తప్పు ఎవరిది? ఇద్దరిది ఉంది, ఇద్దరిది ఉంది. నీ నా జీవితంలో మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. పేతురుని అడిగినప్పుడు పేతురు డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు, శిష్యులు డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఆ పదానికి ఎలా పిలిచాడు చూడండి ఒకసారి. మళ్ళీ దాని తర్వాత ఇంకొక ప్రశ్న ఉంది. ఎవరిని అడిగాడంటే కయ్యను హేబేలును ఒక ప్రశ్న అడిగాడు, నీ సహోదరుడు ఎక్కడ అన్నప్పుడు నేను వానికి ఏమన్నా పని మనిషా? దేవునితో మాట్లాడే విధానం ఇది. కొన్నిసార్లు మనం కూడా మాట్లాడుతాం, అందరికి కనబడదు కానీ మనసులో కానీ మన ప్రవర్తనలో చూపిస్తూ ఉంటాం దేవునికి. దేవునితో అలా బిహేవ్ చేస్తూ ఉంటాం. మళ్ళీ ఇంకోసారి ఎలీషా అతని గెహాజీని అడిగితే ఎక్కడికి వెళ్ళావాడు అంటే, లేదు నేను ఎక్కడికి వెళ్ళలేదు, చేసినంత చేశాడు. ఆయన దగ్గరికి పోయి డబ్బంతా తీసుకొచ్చేసాడు. మన జీవితంలో ఎక్కడా అని ప్రశ్న దేవుడు అడిగినప్పుడు మనం పశ్చాత్తాపడాలా. సరే చూద్దాం, ఏమని పిలిచాడు యేసు ప్రభు? 5వ వచనం చదవండి. యేసు పిల్లలారా అన్నాడు. పిల్లలారా అంటాడా? నేను ఆ ప్లేస్లో ఉంటే పేతురుని ఎలా అనేవాడిని తెలుసా? 3.5 సంవత్సరం ట్రైనింగ్ ఇచ్చాను, బుద్ధి లేదా నీకు? నేను కల్వరిశిలో నీకోసం చనిపోయాను, మరణించాను, త్యాగం చేశాను, పరలోక వైభవాన్ని మీతో పాటు 3.5 సంవత్సరం ఎండనక వాననక గాలనక తిండనక మీతో తిరిగాను. ఇంత నేర్పించిన తర్వాత ప్రపంచంలో ఇన్ని కోట్ల మందికి సువార్త చెప్పాల్సిన బాధ్యత, ఆరాధించాల్సిన బాధ్యత, సాక్షిగా ఉండాల్సిన బాధ్యత మీది. ద్రోహులు మీరు, మూర్ఖులు మీరు, దుర్మార్గులు మీరు అని నేను అన్నింట. అయితే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? పిల్లలారా అన్నాడు. ఎంత ప్రేమ మా యేసు ప్రభుది. ఒక్క మాట అనలేదు, ఆయన తప్పుని ఒక్క మాట కూడా పాయింట్ అవుట్ చేయలేదు, నిందించలేదు, అవమానపరచలేదు, దూషించలేదు. ఏమన్నాడు తెలుసా? పిల్లలారా అన్నాడు. పేతురు, నీకోసం నేను చచ్చిపోతాను ప్రభు, 3 సార్లు తప్పు చేస్తావు, ముమ్మారు అంటాను, నాకు తెలియదు యేసు ప్రభు ఎవరో అన్నాడు. నిజంగా నాకు తెలియదు అన్నాడు. ఒట్టు నాకు తెలియదు అన్నాడు. 3 సార్లు అన్నాడు. ఇంత దుర్మార్గంగా అన్యాయంగా యేసు ప్రభు తెలియదని పేతురు ప్రవర్తించాడు. మన జీవితంలో చాలాసార్లు మనం అలా ప్రవర్తిస్తూ ఉంటాం, దేవుడు తెలియనట్లు ప్రవర్తిస్తూ ఉంటాం. తర్వాత పేతురు ఏమన్నాడు తెలుసా? నిజంగా పేతురు ఏమన్నాడు తెలుసా? వాళ్ళు వచ్చాడు, కన్నీళ్ళు కార్చాడు. మళ్ళీ ఇంత జరిగిన తర్వాత మొదటిసారి దర్శించాడు, రెండోసారి దర్శించాడు, ఇది 3వసారి. ఈ ప్రత్యక్షత 3వసారి కూడా యేసు ప్రభు బతికున్నాడో లేదా అన్నట్లు ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని క్షమాపణ ఇస్తా ఉంటాడు, కానీ మనం మాత్రం ఆయన్ని మోసం చేస్తూనే ఉంటాం, ఆయన్ని గాయపరుస్తూనే ఉంటాం, ఆయన్ని ఇబ్బంది పెడతా ఉంటాం. ఆయన ఏమన్నాడు తెలుసా? పిల్లారా అన్నాడు. పిల్లారా అన్నాడు. ఆ విషయం తెలుసుకున్న తర్వాత అద్భుతం జరిగింది. యేసుని ప్రేమించేటువంటి యోహాను, కింద భాగంలో మనం చూస్తాం, యోహాను 7వ వచనంలో, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి ఆయన పేరుతో చెప్పాను, ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడైనందున పైబట్ట వేసుకొని సముద్రంలో దూకాడు. సిగ్గైపోయింది. అయ్యో ప్రభుకి నేను మోసం చేశానే, ఎంతగా యేసయ్య ప్రేమించాడయ్యా, ఎంతగా నన్ను ఆయన కనికరించాడు అని చెప్పి బాధపడి నొచ్చుకొని దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు దర్శనం ఇచ్చాడా? సరే నువ్వు వచ్చేసావా, పశ్చాత్తాపడ్డా, సేవ చేయి అన్నాడా? అనలేదు. కడుపు నిండా భోజనం పెట్టాడు. ఆయన కడుపు కాలుతా ఉంది, కడుపు నిండా తృప్తి పెట్టాడు. చూడండి ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే 15వ వచనం చదవండి ఒకసారి. భోజనం చేసిన తర్వాత చాలమ్మా, కడుపు నిండా పెట్టాడు. ఫస్ట్ వీటికి కావాల్సిన తిండి, ఎందుకంటే మాడుతూ ఉంది. మీరు కూడా కదా ఆకలితో ఉన్నాడు, ఈయనకి ఫస్ట్ ఫుడ్ పెట్టాలా. ఆయన టెన్షన్ అంతా తీసేశాడు, ఆయనకి ఉనక భోజనం పెట్టాడు, ప్రశాంతంగా ఇచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు, తర్వాత చెప్పాడు, తర్వాత పని ఇచ్చాడు. అంతవరకు ఏం లేదు, ఫస్ట్ సెట్ చేశాడు, ఇబ్బందులన్నీ తీర్చాడు. ఆ ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, యేసయ్య కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు, మరణించాడు. మరణించినప్పుడు యేసయ్య రక్తం ఎలా పోతుంది? ఒక వ్యక్తికి రక్తం ఎక్కియాలంటే ఎలా ఎక్కిస్తారు? నరాల ద్వారా ఎక్కిస్తారు కదా. పరిశుద్ధుని ఎముకలు నలకొట్టబడకూడదు,
విరవబడకూడదు కాబట్టి ఆయన్ని కొరడా దెబ్బలతో వీపు పైన కొట్టినప్పుడు మాంసం బయటకు వచ్చింది. మాంసం బయటకు వచ్చింది. ఎంత గొప్ప దేవుడు! చచ్చిపోయిన శవాలు లేపాడు. ఆయన అద్భుతాలు చేశాడు, మహత్యం చేశాడు. అలాంటి దేవుడు గాయపరచబడాల్సిన అవసరం ఏంటి? కారణం ఏమో తెలుసా? నీకు నాకు విముక్తి ఇవ్వడానికి, పాపము నుండి విముక్తి ఇవ్వడానికి ఆయన ఏం చేశాడు? కొరడా దెబ్బలతో కొట్టబడినప్పుడు ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మూవీ తీసిన ఆయనకి ఒక చర్మం కాదంట, దట్టమైన చర్మం పైన వేసుకున్నాడు, ఇంకో చర్మం వేసుకున్నాడు, 3 చర్మాలు పైన వేసుకుని యాక్టింగ్ చేస్తే అది కొట్టినప్పుడు ఫస్ట్ సారి కొట్టాడు తగలేదు, 2 సార్లు కొట్టినప్పుడు తగలేదు, 3వసారి కొట్టినప్పుడు అది ఆ యొక్క జాటి కొరడా దెబ్బ లైట్గా తగిలినప్పుడు ఆయన కుట్లు పడ్డాయంట, 50కి పైగా కుట్లు పడ్డాయంట. 6 నెలలు ట్రీట్మెంట్ చేసుకున్నాడంట. ఆ దెబ్బ పడిన తర్వాత యేసు ప్రభుని నమ్ముకున్నాడు. ఎంత గొప్ప దేవుడా ఆ యేసు ప్రభు! ఎంత శ్రమలు అనుభవించుంటాడు. ఇది మనిషి వల్ల కాదని చెప్పి ఆయన అక్కడి నుంచి కొరడా దెబ్బలతో కొట్టుకొని తీసుకొని వచ్చి ఆ కలువరి సిలువలో ఆయన వేలాడక ముందు ఆయన నరాలన్నీ తెగిపోయాయి. నరాలు ఎక్కడ ఉంటాయి? చర్మము, మాంసము, ఎముకలకు మధ్యలో ఆ నరాలన్నీ ఉంటాయి. ఆ నరాలు పగిలిపోతే రక్తం అలా చిమ్ముకొని వచ్చింది. ఒక్క రక్తపు బొట్టు కూడా ఆయన శరీరం లేదు. ఎందుకు తెలుసా? నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. ఇంత త్యాగం చేసిన దేవుడు పరలోక వైభవాన్ని విడిచిపెట్టి, కంఫర్ట్ జోన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి, భూలోకంకి వచ్చిన తర్వాత కలువరి సిలువలో ప్రాణాన్ని త్యాగం చేశాడు. అది నిజమైన ప్రేమ. లోక సంబంధమైన ప్రేమ ఏమో తెలుసా? ప్రే అంటే ప్రేమించానమా అంటే మర్చిపోయాను. అయితే యేసయ్య ప్రేమ, ప్రే అంటే ప్రేమించాను, మా అంటే మరణించాను. అది నిజమైన ప్రేమ. కలువరి శిలువలో మన కొరకు త్యాగం చేసిన అద్భుతమైన ప్రేమ. ఆ ప్రేమను నువ్వు విడిచిపెట్టేస్తే ఆయన అంటున్నాడు, ఇప్పుడు అన్నాడు, నిజంగా నువ్వు వీరందరికంటే నన్ను ప్రేమిస్తావా కదా? చదవను ఒకసారి 15 వచనం. పేతురు చూసి యోహాను కుమారుడైన సీమోను, ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు కదా! యోహాను కుమారుడైన సీమోను ఎంత పాపం చేసినా అన్రెస్పెక్ట్గా బిహేవ్ చేయలేదు. ఒక దేవుడు ఎంత అద్భుతంగా ఆయన టైటిల్స్ ఇచ్చి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఇచ్చి మర్యాదగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు. నన్ను దేవుడు అంత రెస్పెక్ట్ చేస్తాడు. నిజంగా పాపం చేసేవాడిని మన ముందు పాపం చేసిన కొన్నిసార్లు మనిషిగా ఉన్న మనం చాలా చీప్గా చూస్తాం అతన్ని కదా. అయితే యేసు ప్రభు అలా చూడలేదు, హైలీ రెస్పెక్ట్ ఇచ్చాడు. ఎలా రెస్పెక్ట్ ఇచ్చాడంటే, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ప్రేమ ఎవరినైనా జయిస్తుంది. యేసయ్య ప్రేమ అంత గొప్ప ప్రేమ. అప్పుడు అన్నప్పుడు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అడిగాడు కదా. అవన్నీ చెప్పడానికి టైం లేదు. కానీ హృదయంలో కొన్నిసార్లు వ్యసన పడ్డాడు అనే పదం అక్కడ ఉంది. వ్యసనం అనేది 2 మీనింగ్ ఇస్తుంది కదా. వ్యసనం అంటే అడిక్షన్, ఇంకొక వ్యసనం అంటే నొచ్చుకోవడం కదా. అయితే యేసయ్య ప్రేమ అంత గొప్ప ప్రేమ. ఈరోజు ప్రభు నిన్ను కూడా అడుగుతున్నాడు, నీ ఉద్యోగం కంటే, నీ భవిష్యత్తు కంటే, నీ బంధువుల కంటే, నీ స్నేహితుల కంటే, నీ మిత్రుల కంటే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావా? తండ్రి ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి కుమారుని రూపంలో భూలోకానికి వచ్చాడు. యేసయ్య ఇంతగా ప్రేమించాడు కనుకే ఈ లోకంలో శ్రమలు అనుభవించాడు, కలువరి శిలువలో ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆ ప్రేమ నీలో నాలో ఉండాలా. ఒకరోజు బిల్లీ గ్రహాం సువార్త ప్రకటించడానికి ప్రపంచంలో ఉన్న రేడియోస్లో 1980s రేడియోలో అంతా సువార్త చెప్పాలనే తపన, ఆశ ఉంది. సరే, బిల్లీ గ్రహాం 11 మందిని యవనస్తుల్ని నియమించాడు. అయ్యా, నువ్వు ఒకడేమో ఆ యొక్క ఆడియో రికార్డింగ్లోను, ఇంకోటి ఎలక్ట్రిసిటీలోను, ఇంకోటి ట్రాన్స్లేషన్లోను, ఇంకా కనెక్షన్లోను, అన్నీ ఈ 11 మందికి 11 బాధ్యతలు అప్పగించాడు. వెళ్ళిపోయాడు. రికార్డింగ్ స్టార్ట్ అయిపోతా ఉంది. మెసేజ్ ఎన్ని నిమిషాలు తెలుసా? 10 నిమిషాలే. ఆ 10 నిమిషాల మెసేజ్, దాంట్లో పాటలు, ఆరాధన, స్తుతి, అనౌన్స్మెంట్ అంతా కలిపితే తిప్పి కొడితే ఒక 5 నిమిషాలు కూడా రాదు. అంతే. మెసేజ్కి వచ్చేది ఒక 5 మినిట్స్ అంతే. ఈ 5 మినిట్స్లో ఇంకా తక్కువ ప్రార్థన మరియు మెసేజ్ ప్రార్థన అవన్నీ కలిపితే ఇంకా తక్కువ అయిపోతుంది కదా. కొన్ని నిమిషాలే ఉంటాయి. ఆ కొన్ని నిమిషాల్లో వాక్యం ప్రారంభమవుతా ఉంది. అందరూ చక్కగా ప్రపంచం, ఇండియాలో కూడా ఆ టైంలో రేడియో ఛానల్ ఉండింది. ఇండియాలో, ప్రపంచంలో అన్ని దేశాలకు కనెక్ట్ అయిపోయింది.
సువార్త అందుతా ఉంది, వాక్యం చెప్తా ఉన్నాడు. వాక్యం అయిపోయింది, ఎంతోమంది మారుమనసు పొందుకున్నారు. ఒక ఆమె అయితే ఉరివేసుకొని చనిపోయే టైంలో ఆ రేడియో ఛానల్లో ఈయన చెప్పిన వాక్యంలో సావద్దు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడన్న మాట ఆమె హృదయం కలిగించింది. దేవుడు ఉన్నాడు, ఆయన సజీవమైన వాడు, ఆయన హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నాడు అని చెప్పిన ఆ మాటల్లో చాలామంది, లక్షల మంది రక్షణలోకి వచ్చారు. ప్రపంచమంతా ఎంతో మంది విన్నారని ఆ యొక్క న్యూస్ బిల్లీ గ్రహం దగ్గరకు వచ్చింది. ప్రభుని స్తుతించాడు, గణపరిచాడు. అందరూ ఆ టీంలంతా పిలిచాడు. 11 మంది రండయ్యా అన్నాడు. అందరినీ పిలిపించాడు. పిలిపిస్తే ఒకడు లేడు, వాని పేరు మైకేల్. ఎక్కడ వెళ్ళిపోయాడు? 10 మంది వచ్చారు. దేవుని స్తుతిస్తూ ఉన్నారు, గణపరుస్తూ ఉన్నారు. చాలా ఆనందం. ఎందుకంటే నశించిపోయిన ఆత్మ కదా. ఒక్కడు భూలోకంలో రక్షణ పడితే పరలోకంలో గొప్ప విందు. మనం అందరికి పార్టీలు ఇస్తాం, బర్త్డే పార్టీలు, ఆ పార్టీలు, ఈ పార్టీలు. పరలోకానికి పార్టీ ఇచ్చేవాడు ఎవరు తెలుసా? ఒకరిని రక్షించేవాడు, ఆత్మను సంపాదించేవాడు పరలోకానికి పార్టీ ఇస్తాడు, దేవదూతలకు పార్టీ ఇస్తాడు, దేవునికి పార్టీ ఇస్తాడు. సో నువ్వు పార్టీ దేవునికి ఇవ్వాలంటే ఆత్మను రక్షించు. అయితే ఆ ఆనందంతో దేవుని స్తుతించి దేవుని కనపరిచిన ఈయన ఏం చేశాడు తెలుసా? వెంటనే పరిగెత్తుకుని వెళ్ళారు, చూశారు. అన్ని డిపార్ట్మెంట్లు చూస్తున్నాడు, ఎక్కడ వెళ్ళిపోయాడు అని చూస్తున్నాడు. ఒక చోట ఎలక్ట్రిసిటీ దగ్గరికి అతను అలా పడి ఉన్నాడు. చూస్తే ప్రాణం లేదు, చనిపోయాడు. ఏమైంది? ఈయన చావు కారణం ఏమని తెలుసుకుంటే, ఈయన మెసేజ్ స్టార్ట్ చేసే టైంలో వైర్ కనెక్షన్ కట్ అయిపోయింది. అర్థమైందా? సాతానుడు చాలా పనులు చేస్తూ ఉంటాడు కదా. వాక్యం టైంలోనే పని చేస్తాడు, వాక్యం టైంలోనే బాగా నిద్రిస్తాడు, వాక్యం టైంలోనే మెసేజ్లు వస్తాయి, వాక్యం టైంలో అన్నీ వస్తాయి. మిగిలిన టైంలో ఏది రాదు. కరెక్ట్ ప్రభు మనతో మాట్లాడుతుండగానే అర్జెంట్ ఏదో ఒకటి న్యూస్ మనకేసి మన మైండ్ ఖరాబ్ చేస్తాడు, గలిబిలి చేస్తూ ఉంటాడు. జాగ్రత్తగా వినండి. అప్పుడు మెల్లిగా ఏం చేయాలో తెలీదు. చావా రేవా, సవాలా బతికించాలా? ఆ టైంలో మళ్ళీ ఛాన్స్ రాదు. ప్రపంచంలో ఒకేసారి సువార్త చెప్పే ఛాన్సు రాదు. అది ఒక్కసారే వచ్చింది బిల్లీ గ్రహాంకి. అన్ని ఛానళ్ళు ఒకేసారికి వెళ్ళడానికి. ఈ ఛాన్స్ మిస్ అయితే రక్షణలోకి చాలామంది రారని చెప్పి ఆ కరెంటు వైర్ని ఇలా పట్టుకున్నాడు మైకేల్. ప్రభువా, నా కోసం నువ్వు చనిపోయావు, నీ కోసం నేను చావడానికి నేను రెడీ ప్రభు అని చెప్పి వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించలేదు, వ్యక్తుల గురించి ఆలోచించలేదు, పరిస్థితుల గురించి ఆలోచించలేదు, భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. ఈ కరెంటు వైర్ పట్టుకున్నాడు, ఇటువైపు ఉన్న కరెంటు వైర్ పట్టుకున్నాడు. ఈ లోపల ఇతరుల నుంచి కరెంటు పాస్ అయింది, సువార్త అయిపోయింది. ఈయనలో ఉన్న కరెంటు పాస్ అయిన ఈయన జీవితాన్ని, రక్తాన్ని అంతా పీల్చేసింది. అతను చనిపోయాడు, సువార్త అందింది. ఆ బిల్లీ గ్రహం సువార్త వల్ల అనేక మంది రక్షింపబడలేదు. మైకేల్ చావు వల్ల లక్షల మంది ప్రభు దగ్గరికి వచ్చారు. ఈరోజు నీలో నాలో దేవుని ప్రేమ ఎంతగా ప్రేమించాడు ప్రభుని. నా కోసం ప్రాణం పెట్టిన దేవుని కొరకు నేను ప్రాణం ఇవ్వడానికి రెడీ. ఈరోజు నువ్వు రెడీనా? ఈరోజు నువ్వు ప్రభు కొరకు ప్రాణం ఇవ్వడానికి సిద్ధమేనా? ప్రభు కొరకు త్యాగం చేయడానికి నువ్వు సిద్ధమేనా? నేను రెడీ ప్రభువా, ఐ లవ్ యూ. ఎంతగా ప్రేమిస్తానంటే మాటల్లో కాదు ప్రభా, చావడానికి నేను రెడీ. ఆరాధన రమ్మంటే మనం సాకులు చెప్తాం, ప్రార్థన చేయమంటే సాకులు చెప్తాం, అది చేయాలంటే ఇది చేయాలంటే సాకులు చెప్తాం. అయితే నీ లైఫ్ పర్పస్ ఏమో తెలుసా? మృతి పొందిన ఆయన కొరకు నువ్వు జీవించాలి. ఆ చిన్న వాక్యం చదివి ముగిద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఒకసారి చదవండి, చదివి ముగిస్తున్నాను. ఎంత గొప్ప ప్రేమ యేసయ్య ప్రేమ. జీవించువారి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించవలనని నిశ్చయించుకున్నామా. తమ కొరకు కాదు, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన ఆయన కొరకే జీవించాలి. ఇది డైరెక్ట్ కాలింగ్, డైరెక్ట్ స్టేట్మెంట్. మనం బతికేది మన కోసం బతకూడదు, దేవుని కోసం బతకాల. ఈ లోకంలో తన కోసం, తన కడుపు కోసం బతికేది ఒకే జంతువు. అది నల్లగా ఉంటుంది, బురదల్లో పొల్లాడుతూ ఉంటుంది. అది కడిపే దేవుడు, కడిపే చూస్తూ ఉంటుంది, అసహ్యమైన తింటూ ఉంటుంది. ఏదది? తల కూడా పైకెత్తది ఆ జంతువు, దాన్ని కడిపేదానికి. నేను అనట్లేదు, అలా బతికే వాళ్ళ కోసం మీరు చెప్తా ఉన్నాను. అయితే నువ్వు దేవుని కోసం బతుకుతావా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకోసం నేను బతుకుతానయ్యా. పేతురుని దేవుడు దర్శించాడు, పేతురుని వెతుక్కుంటా వచ్చాడు. ఎంత ఘోరమైన వ్యక్తి! పేతురు పతనమైపోయాడు, పడిపోయాడు, 6 మందిని పడగొట్టాడు. ఎంత దుర్మార్గమైన పని చేశాడు. అతను దేవుని సేవ వదిలిపోయడమే కాదు, ఇంకా 6 మందిని చెడిపేశాడు. ఎంత దౌర్భాగ్యం! కానీ దేవుడు ప్రేమించాడు పేతుర్ని.
ఈరోజు నీ జీవితంలో కూడా ఎన్నోసార్లు పాపం చేస్తూ ఉన్నావు. ఆయన సేవను పాడు చేస్తూ ఉన్నావు. ఆయన పిలుపును పాడు చేస్తూ ఉన్నావు. పాత పాపం మళ్ళా నిన్ను రేకెత్తుతూ ఉంది. పాత స్వభావాలు మళ్ళా నీలో రేకెత్తుతూ ఉన్నాయి. కానీ దేవుడు ఈరోజు పేతురు ద్వారా నీతో మాట్లాడాడు. రెండవదిగా మనం చూస్తాము, పేతురు పశ్చాత్తాపడిన విషయం ఫలితం లేకుండా పోవడం చూసాము. దేవుని డైరెక్షన్ లేకుండా, దేవుని జీవితంలో లేకుండా, దేవుని చిత్తం జీవితంలో లేకుండా ఫెయిల్ అయిపోయాడు. దేవునికి దూరం అయిపోయాడు. జీవితం అంతా ఫెయిల్. పశ్చాత్తాపడ్డాడు పేతురు. యేసయ్య అడిగాడు, వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తావా? విలియం కేరీ అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాడు. దేశాన్ని వదిలిపెట్టి వచ్చాడు. భారతదేశంలో గొప్ప సేవ చేశాడు. మదర్ తెరిసా అందరికంటే ఎక్కువగా ప్రేమించింది, జీవితాన్ని త్యాగం చేసింది, భారతదేశానికి వచ్చింది. గ్రహాం స్టెయిన్ అందరికంటే ఎక్కువగా ప్రేమించాడు. వారి కంఫర్ట్ జోన్ను వదిలిపెట్టి కుష్ఠరోగులకు సేవ చేసుకొని వచ్చిన తర్వాత రాత్రిలో పడుకున్నప్పుడు ఆ యొక్క జీబులోని కాల్చి బూడిద చేసేసారు. ఎంతగా ప్రేమించాడు. మైకేల్ సేవ కొరకు, సువార్త కొరకు, ప్రాణమిచ్చిన దేవుని కొరకు నేను ప్రాణమిస్తానని ఎంత త్యాగం చేశాడో. అలాంటి టైంలో రైట్ డిసిషన్ తీసుకోకపోతే లక్షలాది మంది సువార్త వినేవాళ్ళు కాదు. ఈ లోకం శాశ్వతం కాదు, పరలోకం శాశ్వతం అని చెప్పి తీర్మానం తీసుకొని ఆ లోకం కోసం బతికావు. అయినా నేను నీ కోసం బతుకుతానయ్యా, ఆ జీవితాన్ని వేస్ట్ చేయను తండ్రి, నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభువా, నిన్ను ప్రేమిస్తాను, నీవే సజీవమైన దేవుడు, కనికరం చూపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ అవకాశాన్ని ఇచ్చిన దైవజనులో, దేవుని సేవలో వాడబడుతున్న ప్రకాశన కొరకు మరియు ప్రియులు సంఘం కొరకు మీకు అందరికీ ప్రభు పేరిట మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని బ్రదర్ని అప్పగిస్తూ ఉన్నాను. అలాగే ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి వాక్య వెలుగులో మనం పరీక్షించుకుంటూ ప్రభు యొక్క బలను సమీపించుదాం. ప్రార్థన చేసుకుందాం.